నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షుడు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ పట్టణ గ్రామీణాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు, మహిళా కార్యవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి ముఖ్య అతిథిచే ధృవీకరణ పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాజ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ఉమానంద్ వైద్య, కోశాధికారి చక్రవర్తి, కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి బ్రాహ్మణ సేవా సమాజ్ మహిళా అధ్యక్షురాలు మనీషా, మనోజ్ వైద్య, నరేష్ కుమార్, అడ్వకేట్ దత్తాత్రేయ, అడ్వకేట్ రామారావు, రిటైర్డ్ ఎంఈఓ గణేష్ రావు కులకర్ణి, కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యవర్గ సభ్యులు జ్యోత్స్నా పాఠక్, మందారం శాస్త్రి, యమున, రాధిక తదితర బ్రాహ్మణ సేవా సమాజ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇటు రండి, ఇటు ముందుకు రండి. అరే విడదీసి కొత్తగా ఎన్నికైన బ్రాహ్మణ సమాజ్ కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా వట్టి మాటలు మస్తు మంది చెప్తారు, కానీ రామరావు పాఠక్ గారు మన సమాజానికి 51,000 ఇవ్వడము ఎంతో ఉత్సాహకరము. వారిని చూసి వేరే వాళ్ళు కూడా విరాళాలు ఇస్తారని, తర్వాత ఏదైతే మనము ఒక బ్రాహ్మణ సమాజ్ ఒక గృహ నిర్మాణం చేద్దామని ఒక 10-20 ఏళ్ళ సంధి ఒక కలగంటున్నాము. అది కలగనటానికి ఆ 51,000 స్టార్ట్ అవుతుందని, ఆ బునియాదిగా పనిచేస్తుందని, దాని ద్వారా ఒక మంచి ఒక సమాజ భవనం నిర్మాణం అవుతుందని, నా వంతు ఎంతైతే అంత తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. జై గాయత్రి మాత, జై శంకరాచార్య, జై గోమాత. సమస్త బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శుభ సాయంత్రాన్ని తెలుపుతూ, చాలా కాలం నుండి మనము ఈ యొక్క బ్రాహ్మణ సమాజ్ భవన నిర్మాణం చేయాలనేటువంటి ఒక తపన, ఒక కలను మరి ఈ యొక్క సమాజంలో సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంవత్సరం కొత్తగా
మనం అయినటువంటి సభ్యులందరం కూడా ఈ యొక్క కార్యాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత నూతన కార్యవర్గాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వస్తే మనం అతి త్వరలో భవన నిర్మాణం చేస్తారనేటువంటి ఒక సంకల్పం గట్టిగా ఉందనేటువంటి నాకు నమ్మకం కలుగుతున్నది. ఎందుకంటే ప్రతి సమయంలో కూడా రామారావు గారు నేనున్నాను, నేను ఇస్తాను ఏదైనా కూడా అని చెప్పేసి వాడు ముందరకు వచ్చేసి ఈరోజు మనకు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన కనీసం 5,000, 10,000 భోజనానికి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి తన వంతుగా ఆయన సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనమందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి ముందుగా ఈ భూమి పూజన చేసి నిర్మాణ కార్యక్రమం అనేటువంటిది మొదలు పెట్టాలనేటువంటి ఒక సంకల్పం చేత మరి ఈరోజు మనమందరం సమావేశమయ్యాము. ఈ సమావేశానికి బాబాతో నా యొక్క కోరిక ముందు భవిష్యత్తులో మాకు ఆయన చేదోడుగా ఉండి మరి వచ్చేటువంటి ప్రభుత్వం నుండి ఏదైతే మనకు రుణ సౌకర్యం కలుగుతుందో, సహాయం కలుగుతుందో అది మన మాజీ మంత్రివర్యులతో చెప్పి మాకు రుణాన్ని వారు ఇప్పించవలసిందిగా ఈ యొక్క సభాముఖంలో వారికి నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనోజ్ గారు, మా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి మనిషి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా చాలా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.